ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నావు నాన్న అని అడుగుతారు, మీ వైఫ్ అడుగుతారు ఏం చేస్తున్నావు అని అంటే నేను హీరోగా ఓ సినిమా చేస్తున్నాను అంటే వాళ్ళ రియాక్షన్ ఏంటి ఫస్ట్? అలా అనలేదు సార్, హీరో అని అనడానికి ధైర్యం సరిపోలేక అదే నాకు డౌట్ వచ్చింది. నేను లీడ్గా అని అంటాం కానీ గమ్ముని హీరో అనేయాలంటే అలా ఒక మైండ్ యాటిట్యూడ్, కథకి నాయకుడు మన చుట్టూ కథ తిరుగుతుంది, ఇది ఇలాగా పక్కదారులు చెప్పుకోవడం. చాలా బాగా అడిగారు సార్, అందుకే బుచ్చిబాబు గారు అడగడంలో ఈయన నిజం తన నమ్మకం పెట్టుకున్నాడు, తర్వాత మిగతా వాళ్ళు నమ్మకం పెట్టారు, తర్వాత తమిళ గారికి నమ్మకం వచ్చింది. ఇవన్నీ నమ్మకం వచ్చేసాక హీరోగా నేను సినిమా చేస్తాను అంటే ఈ నమ్మకం వల్ల నమ్మకం వస్తుంది. లేకపోతే హీరో అనేసరికి చాలా పెద్ద బరువు కదా, చాలా పెద్ద బరువు హీరో అంటే ఇవాళ చూస్తున్నాం కదా. సో దర్శకుడు హీరో అన్న వాళ్ళిద్దరూ గెలుపు ఓటమి స్థానం వాళ్ళది. ఇంతకాలం కంఫర్టబుల్గా సినిమాకి సంబంధం లేకుండా మనం ఆ క్యారెక్టర్ వర్క్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ 2 నెలల తర్వాత 2 రోజులు డేటు, ఫలానా దగ్గర షూటింగ్ అంటే వచ్చి ఏంటమ్మా ముందు ఏం జరిగింది, ఇది సార్ ఇది చెప్పేయండి అంట. ఇప్పుడు ఫుల్ లెంత్ ట్రావెల్ చేయడంలో ఉన్న ఒక మజా ఉంది చూసారు సార్, బాధ్యత తీసుకోవడంలో మజా. బాధ్యత ఈసారి బాగా జరుగుతుంది, ముందుకెళ్తుంది, వీళ్ళంతా వచ్చారు గట్టి బాగుంది. బట్ ఎనీవే ఆ ఫుల్ లెంత్ ట్రావెల్ చేయడంలో నాకు అనిపించింది బుచ్చిబాబు గారు, యాక్టింగ్ ఎవ్వరూ అడగరు సార్, గుడ్ స్క్రిప్ట్, ఆడియన్ వచ్చేది సినిమా బాగుండాలి, నువ్వు యాక్ట్ చేయకపోవడానికి అవసరం లేదు. సో ఆ రకమైన తృప్తి నాకు ఈ పిక్చర్లో ఫుల్ లెంత్ చేయడంలో నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది సార్, వెరీ వెరీ హ్యాపీ. అది లక్ష్మణ్ కార్యాకి, ప్రొడ్యూసర్స్కి ఐ షుడ్ థ్యాంక్ సో మచ్. ఎందుకంటే మీరు చెప్తుంటే నాకు అనిపించింది, మీకు ఇంట్లో చెప్పి ధైర్యం చేయలేదన్నారు కదా. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు అంటే అసిస్టెంట్ డైరెక్టర్ సినిమాల్లో చేస్తున్నామంటే మేడం ఎవరు మనకి హౌసెస్ ఎవరు రెంట్కి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పాలి. ఎంబీఏ చేసిన తర్వాత కూడా ఒక సర్టిఫికేట్ క్రియేట్ చేసి వాళ్ళు మళ్ళీ అడుగుతూ ఉంటారు. అంటే నేను మారుతినగర్లోనే ఉంటానండి, ఇప్పుడు మారుతినగర్లోనే ఉన్నా. మీది మారుతినగర్ అండి, అందుకే చెప్తున్నా. లక్ష్మణ్ గారు అందరూ అక్కడ డైరెక్టర్స్ అవుతారు అనుకున్న వాళ్ళందరూ మారుతినగర్లోనే ఉంటారు. అంటే ధైర్యంగా చెప్పలేం ఇండస్ట్రీ అని. చాలా నేను ఒప్పిన టైంలో డైరెక్టర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం నేను ఏది ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతుంటే మా హౌస్ ఓనర్ పిల్లలు యూఎస్లో ఉన్నారంటే వాళ్ళు చూసి మన ఇంట్లో ఉన్నాడు కదా బుచ్చిబాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా సినిమాల్లో పనిచేస్తుంటాడని వాళ్ళు చెప్పారంట. అప్పటి వరకు తెలియదండి, అలా ధైర్యం సరిపోదు కొన్నిసార్లు ఇండస్ట్రీ అని చెప్పడం. చెప్పారు సార్, సార్ ఇల్లు రెంట్కి ఎవరు, అమ్మాయిని ఎవరు, ఎవరండి బ్యాంక్ లోన్ ఎవరు, ఇవన్నీ దాటి తను నమ్ముకున్న కళల్ని నిజంగా నమ్ముకొని ఆకలితో ఆ స్క్రిప్ట్తో వస్తారు సార్ డైరెక్టర్. వీళ్ళు సార్ స్టార్ని చేసేది, అది చాలా గొప్ప విషయం సార్. అలాంటప్పుడు నాకు స్క్రిప్ట్ దొరికింది, అది వింటుంటేనే ఆహా దొరికిందిరా కరెక్ట్గా అనిపించింది. కానీ ఓ భయం లోపల, నన్ను నమ్ముతున్నారేంటి వీళ్ళని భయం వేసింది సార్. లేదు సార్ నేను నమ్ముతున్నాను, ఆ నమ్మకానికి మరి ఆ తర్వాత తబితా గారు, సుకుమార్ గారు ఇలా వెళ్తుంది, మైత్రి గారు బ్యాక్ చేయడం, ఆ నమ్మకం పెరిగే కొద్దీ మీరు అన్నట్టు. అంటే లక్ష్మణ్ ట్రైలర్ చూశానండి, అంటే నవీన్ గారిని అడిగా నేను, అంటే మేడం ఇప్పుడు ప్రొడ్యూసర్ కాబట్టి నేనేంటంటే మేడం ఇంకా అడుగుతలేదు కానీ నవీన్ గారు చూసారంటే సినిమా ఎలా ఉంది సార్ అంటే ఫుల్ నవ్వుతాను ఉన్న సినిమా చాలా బాగుంది బుచ్చిబాబు అన్నారండి. లక్ష్మణ్ హీరోకి కథ రాసుకున్నామంటే నేను చిరంజీవి గారి ఫ్యామిలీలో ఒక అబ్బాయి, లేకపోతే హీరో నాని గారు, విజయ్ దేవరకొండ గారు, ఇలా ఎవరినో ఊహిస్తూ ఉంటాం కదా కథ రాసినప్పుడు. అంటే విజన్ పెద్దగానే ఉంటుంది ఎప్పుడు. అంటే రావు రమేష్ గారిని హీరోగా ఊహించడం, ఆయన చేయడం ధైర్యం సరిపోలేదంటే ఓకే, కానీ ఒక హీరోగా ఊహించి నేను కథ చేద్దామన్న ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది నేను బేసిక్గానే కాన్సెప్ట్ బట్టి వెళ్తాను. బేసిక్గా ఏదైనా స్ట్రైక్ అయితే భలే ఉంటుంది అన్న ఒక థింగ్ అనమాట. ఈ మూవీలో ఫస్ట్ స్ట్రైక్ అయింది ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి సడన్గా అకౌంట్లో డబ్బులు పడితే అన్న ఒక థింగ్ నాకు బాగా ఎగ్జైటింగ్ అనిపించింది. అక్కడ నుంచి రివర్స్ స్క్రీన్ ప్లే వేసుకుంటూ వెళ్తే యూత్లో ఉండేవాడికి పడిన పెద్ద ఎగ్జైట్మెంట్ ఉండదన్న. మహాంటే ఖర్చు పెట్టేస్తాడు, ఒక బాధ్యత ఒక బరువు ఉన్న వ్యక్తికి పడి ఏంటి పరిస్థితి అన్న దగ్గర నుంచి ఫన్ స్టార్ట్ అయింది. అలా సుబ్రహ్మణ్యం పుట్టేశాడు, కథ అంతా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్యం మొయ్యాలి అంటే ఒక వెటకారం ఉండాలి, ఒక స్టేచర్ ఉండాలి. ఈ ట్రైలర్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది అన్నమాట, వీళ్ళు గీతార్ట్స్ ఉన్నారు కదా అరవింద్ గారు ఇస్తారు అని. ఆ డైలాగు ఎవరు చెప్తే బాగుంటుంది అంటే ఆ కైండ్ ఆ స్టేచర్ ఉండాలి, అన్నీ ఉండాలి. సో అన్నిటికీ సెట్ అయ్యేది రమేష్ గారు. కానీ రమేష్ గారు చేస్తారో లేదు తెలియదు, పీక్స్లో ఉన్నారు, కెరీర్లో పీక్స్లో ఉన్నారు. అసలు వరుసగా మూవీస్ చేస్తారో లేదో తెలియదు. ఒకటి ధైర్యం, కాన్సెప్ట్, కథ చెప్తే ఒప్పుకుంటారేమో ఒక చిన్న ఆశ అంతే అన్న. దాన్ని బట్టి వెళ్ళిపోయాను ఇంకోటి నేను సార్ ఇవన్నీ అతను రాసుకున్నాడు కరెక్టే అని
నా ఫీలింగ్ ఏంటంటే మీరు అన్నారు చూసారా పెద్ద హీరోని, అది ఇంకా జరక్క రాసుకున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ జరిగింది అనుకోండి, దీన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, అది నా ఆనందం. వెళ్ళినప్పుడు మనకి రాయడం ఇంకా అయ్యో సో ఈ సమయానికి నాకు రాసి పెట్టుంది కాబట్టి రాసాడు. వాస్తవం కూడా చెప్తున్నా. అయ్యో మేడం ఎవరంటే తబితా సుకుమార్, మా గురువు గారి వైఫ్, సుకుమార్ గారి వైఫ్. మేడం అంటే ఈ క్వశ్చన్ నేను అడుగుతా, ఎవరిని అడిగినా పర్లేదు. ఇంట్లో ఒక బ్యానర్ ఉంది, నాకు కూడా తెలియదు ఇప్పుడు ఇది, నాకు ఎప్పుడో ఒక 1 month క్రితం తెలిసింది, కానీ ఇంట్లో ఒక బ్యానర్ ఉంది సుకుమార్ రైటింగ్స్ అని. మళ్ళీ తబితా సుకుమార్ ప్రజెంట్స్ ఎందుకు వచ్చింది, ఎందుకు కావాల్సి వచ్చింది? కావాల్సి వచ్చింది కాదు, శ్రీ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ఉంది, నేను కూడా అందులోనే ఉన్నాను. కానీ బట్ శ్రీ సుక్కు అంటే నేను ఈ సినిమా చూసినప్పుడు, నేను ఈ సినిమాని చేద్దాం మనం అని చెప్పినప్పుడు, సుక్కు నేను పుష్ప అయ్యే వరకు ఏమీ చేయలేను, చూడలేను, టైం లేదు, ఇలా చెప్పాడు. సో నాకేంటి టెన్షన్, అయ్యో నేను చూసాను ఇది బాగుంది, ఇప్పుడు ఫైట్ చేశారు, చేశాను, చెయ్యాలి కదా. సో అంటే నాకు సుక్కు చూడాలి ఫస్ట్, అసలు సుక్కు చూసి తను సుకుమార్ రైటింగ్స్లో తీసుకుందామని చెప్పాలి అని చెప్పి నేను ట్రై చేస్తూ ఉన్నాను. సో దెన్ ఏమైంది, నేను చూశాను కాబట్టి ఇంకా సుక్కు నేను పుష్ప అయిపోయే వరకు చేయలేను అంటే నేను చెప్పా సరే నువ్వు చేయకపోయినా పర్లేదు, బట్ నేనైతే ప్రజెంట్ చేస్తున్నాను. సో నువ్వు సుకుమార్ రైటింగ్స్లో నువ్వు చూడకపోయినా నువ్వు చేయకపోయినా నేను ప్రజెంట్ చేస్తాను అని చెప్పి, అందుకు తబితా సుకుమార్ ప్రెజెన్స్ వచ్చింది. ఇంకో బ్యానర్ ఉంటే ఇంకో బ్యానర్ కాదు. అవునా? ఓకే కాదు మరి సార్ ఏమన్నారు అంటే నేను నేను మళ్ళీ చూస్తాను టైం ఇవ్వి ఇలాంటివి ఏమి లేవా అంటే, టైం ఇవ్వి నేను చూస్తాను పుష్ప అవని చెప్తున్నారు. అంటే టైం పడుతుంది, నాకు కూడా తెలుసు. ఇప్పుడు మన పుష్ప అయిపోయిన తర్వాత అంటే ఇంక ఇది లేట్ అవుతుంది కదా. సో నేనేమనుకున్నానంటే ఇంక ఇది రెడీగా ఉంది కదా టు రిలీజ్ అని. సో నేను తొందరగా చూడాలని ఒక 1 week ట్రై చేశాను నేను తనకు సినిమా చూపెట్టడానికి. ఒక వీక్ అంతా ఎవ్రీడే ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు చూస్తావా. ఒకరోజు సుకుకు ఫీవర్ వచ్చి షూటింగ్ బ్రేక్ వస్తే సిక్నెస్లో ఉండగా చూపించాం ఇంట్లో. సో చూసిన తర్వాత తనకు చాలా చాలా బాగా నచ్చింది. ఆ రోజే లక్ష్మణ్ కూడా ఫోన్ చేసి మాట్లాడారు ఆ నైట్, చాలా బాగుంది. అప్పటి నుంచి ఇంకా అంటే నన్ను పుష్ చేస్తా ఉన్నారు, ఓకే చూడు నువ్వు ఏం చేయగలవు, ఏం చేస్తావు అని చెప్పట్లే. సూపర్ మేడం, వెల్కమ్ టు థ్యాంక్ యూ.